ఈ వీడియోను చూస్తున్నందుకు థ్యాంక్స్. తదుపరి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక తెలంగాణలో వీళ్ళకి ఆసరా పెన్షన్లు డబుల్. ఈ నెల వృద్ధులకైతే పక్కా 15% పెంపు అని ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ నెల 15వ తారీఖు నుంచి తెలంగాణలో ఆసరా పెన్షన్లు డబుల్ అవుతాయనే వార్తలు వస్తున్నాయి. దివ్యాంగుల ఆసరా పెన్షన్లు నెలకు 6,016లకు పెరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక వార్తల్లో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 15వ తారీఖు నుంచి ఈ తెలంగాణలోని సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఆసరా పెన్షన్లు తీసుకునేవారు అయితే వారి ఆసరా పెన్షన్లను మరో 15% పెంచాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీడియాతో చెప్పినట్లు సమాచారం ఉంది. అంటే ఈ నెల ఆగస్టు 15వ తారీఖు నుంచి ఒకవేళ 2016లో తీసుకుంటున్న వృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్లకు మరో 15% అంటే 300 రూపాయల నుండి 500 రూపాయల వరకు ఉంటే ఉండవచ్చు. అంటే 2,500 రూపాయల నుండి 3,000 రూపాయల లోపు నెలకు వారి పింఛన్లు అనేవి పెరుగుతాయి. అయితే దీనితో పాటు కొన్ని పరిమితులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే 65 ఏళ్ళు పైబడిన వారికి ఇస్తారా, లేదా 60 ఏళ్ళు పైబడిన వారి నుంచి ఇస్తారా, లేదా ఇంకా 15,000 లోపు ఉన్న వారికి ఇస్తారా, లేదా మొత్తంగా 60 లేదా 65 ఏళ్ళ పైబడిన వృద్ధులందరికీ ఈ ఆసరా పెన్షన్లను అంటే 15% పెరిగిన ఆసరా పెన్షన్లను సెప్టెంబర్ నెల నుంచి ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. దీని గురించి గైడ్లైన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఏదేమైనా దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే సెప్టెంబర్ నెల వరకు ఆగాల్సిందే. ఈ నెల ఆసరా పెన్షన్లు అంటే వృద్ధులకు 2016 నుండి 4,016లకు, అలాగే దివ్యాంగులకు 6,016లకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జీవో ఇంకా విడుదల కాలేదు. పాత జీవో పద్ధతి ప్రకారమే ప్రస్తుతానికి అంటే జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను ఈ ఆగస్టు నెలలో తీసుకునే పెన్షన్దారులు అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఇంకా ఆసరా పెన్షన్లకు అర్హత ఉన్న ఏదైనా వ్యాధిగ్రస్తులు, అలాగే బీడీ, చేనేత, గీత కార్మికులు, ఇంకా అనేక రకాల వర్గాలకు నెలకు 2,016 గాను, దివ్యాంగులకు 4,016 గాను ఈ ఆగస్టు నెలలో వారి అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. ఇక ఈ ఆగస్టు నెలలో అధికారిక ప్రకటన వచ్చినట్లయితే దీనికోసం ముందుగా జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ జీవో విడుదల చేయాలి అంటే దీనికోసం ప్రకటన చేయాలి కదా. ఈ ప్రకటన వార్తల నుంచి రాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి లేదా మంత్రి సీతక్క గారి నుంచి వస్తుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ తరపున ముఖ్య నేతల నుంచి ప్రకటన వచ్చినట్లయితే సెప్టెంబర్ నెలలో అంటే ఈ ఆగస్టు నెలకు సంబంధించిన పెరిగిన ఆసరా పెన్షన్లను ఈ తెలంగాణలోని ఆసరా పెన్షన్దారులు అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా వృద్ధులు, వితంతువులు, ఇంకొంతమంది సమవర్గాలకు నెలకు 4,016 గాను, దివ్యాంగులకు 6,016 గాను వారి అకౌంట్లోకి జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వృద్ధుల పెన్షన్లు మాత్రం అంటే పెరిగిన 15% ఆసరా పెన్షన్లతో 2,500 రూపాయలు అనేది ఈ ఆగస్టు 31 కల్లా కానీ లేదా సెప్టెంబర్ 1వ వారంలో కానీ వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వారికి, అలాగే ఆసరా పెన్షన్లు తీసుకునే వారికి ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అంటే వీడియోను లైక్ చేసి వారికి షేర్ చేయండి. అలాగే తదుపరి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ధన్యవాదాలు.